మషాషి కిషిమోటో. ఓన్లీ మెయిన్ క్యారెక్టర్‌కే గాదు, సైడ్ క్యారెక్టర్‌కి గూడా ఎంతో మంచి స్టోరీనైతే రాస్తాడు. ఇన్‌ఫాక్ట్ కొన్ని కొన్ని సార్లు మెయిన్ క్యారెక్టర్ ఒక స్టోరీ కన్నా సైడ్ క్యారెక్టర్ ఒక స్టోరీయే ఎంతో నచ్చుతది మనకి. సో, దాని వల్లనే 'నరుటో' సీరీస్ గూడా ఎంతో మంది కనెక్ట్ అయ్యారని జెప్పొచ్చు. మళ్ళీ 'నరుటో' క్రియేటర్ అయిన మషాషి కిషిమోటోకి ఏ క్యారెక్టర్ ఒక బ్యాక్ స్టోరీ అనేది తన హార్ట్‌కి టచ్ అయిందనుకుంటున్నారు మీరు? నాకైతే 'హాకు' ఒక బ్యాక్ స్టోరీ అయితే హార్ట్‌కి టచ్ అయింది. మీకు గూడా ఏదో ఒక క్యారెక్టర్ ఒక బ్యాక్ స్టోరీ అయితే హార్ట్‌కి టచ్ అయితది గదా! 'హాకు'ది ఎందుకు టచ్ అయిందిరా నీకంటే, అంటే స్టార్టింగ్‌లో చూపించి ఒక మంచి ఎమోషన్ బ్యాక్ స్టోరీ కదా మామ. అందుకే మీరు తప్పుగా అనుకోకండి. జస్ట్ ఫర్ ఫన్ టాపిక్‌లోకి వచ్చేద్దాం ఇగ. అయితే 'మషాషి కిషిమోటోకి' ఏ క్యారెక్టర్ ఒక బ్యాక్ స్టోరీ నచ్చిందనేది ఒక ఇంటర్వ్యూలో అయితే షేర్ చేసినాడు. లైక్ తనకి 'అకాట్సుకి'లో ఉన్న వాళ్ళందరి క్యారెక్టర్స్ అంటే తనకు చాలా ఇష్టమంట. అందులోనూ 'ఇటాచి' ఒక క్యారెక్టర్ అంటే చాలా ఇష్టమంట. ఎందుకంటే తన బ్యాక్ స్టోరీ వల్ల. సో, ఇప్పుడు 'నరుటో' క్రియేటర్‌కి 'అకాట్సుకి' వాళ్ళలో ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చేసి 'ఇటాచి'. ఎందుకంటే తన ఒక బ్యాక్ స్టోరీ వల్ల. అదనమాట. 'ఇటాచి' ఓన్లీ ఒక ఫ్యాన్ ఫేవరెట్ క్యారెక్టర్ గాదు. క్రియేట్ చేసిన అతనే తన హార్ట్‌లో ఒక స్పెషల్ ప్లేస్ ఇచ్చిండు 'ఇటాచి' ఒక బ్యాక్ స్టోరీకి. సో, ఇప్పుడు మీకు 'నరుటో' సీరీస్‌లో ఏ క్యారెక్టర్ ఒక బ్యాక్ స్టోరీ నచ్చిందో కింద కామెంట్ చేయండి.